ఈ దేశంలో మైనార్టీగా ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్, ముస్లిం ఉండడం ఇంకా అడ్వాంటేజ్. అది ఓల్డ్ సీట్లు అయితే మరీ పక్క. నువ్వు ఎంతనన్నా కరెంటు వాడుకో, నీళ్ళు వాడుకో, మొత్తం వాషింగ్ మిషన్లు వాడుకో, ఎన్నన్నా వేసుకో, కట్టుకోవాల్సిన అవసరం నీకు లేనే లేదు. నువ్వు కడతాను వస్తే మా మతం మీద దాడి చేస్తారా, మైనార్టీల మీద దాడి చేస్తారా, ఎవరికైనా ఇస్తారా? ఈ డైలాగులు ఎప్పుడూ ఉంటాయి. ఇదే ఇప్పుడు భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. మతాన్ని ఎవరు అడ్డు పెట్టుకుంటారు? మైనార్టీలు పెట్టుకుంటారా, మెజార్టీలు పెట్టుకుంటారా? ఆలోచించాలి కదా. ఆ కరెంటు బిల్లు వసూలు చేయడానికి వెళ్ళిన అధికారులను కొడతారా, తిడతారా, నిర్బంధిస్తారా? మీకు ఎవరు వసూలు చేసుకుంటేంది? ఏ కాంట్రాక్టర్కు మీరు సరిగ్గా కడితే ఏ కాంట్రాక్టర్కి ఎందుకు ఇస్తుంది? ఏ గవర్నమెంట్ అయినా 20% అయినా ఎందుకు లాస్ అవుతుంది గవర్నమెంట్? అడిగేటోళ్ళు లేకుంటే ఏమనంటే మైనార్టీ అడ్డం పెట్టుకుంటారు. ఆ ఓవైసీ ఎందుకు ఓడిపోడు తెలుసా? ఈ బిల్లుల కోసమే గెలుస్తూనే ఉంటాడు. అట్లా ఉంది హైదరాబాద్ నడిబొడ్డున మత రాజకీయాలు.